బ్రేకింగ్ ని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లు శ్రమించాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14వ తేదీన ఫలితం తేలనుంది. ఈ ఉప ఎన్నికలలో మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలోకి దిగగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో నిలిచారు. ఈ ఎన్నికను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని రుజువు చేయాలనే లక్ష్యంగా ఆ పార్టీ ఉంది. అక్కడ అభివృద్ధి, సంక్షేమం నినాదం చేస్తున్నారు. సీఎంనే 4 రోజులు రోడ్ షో నిర్వహించారు. అధికార పార్టీ ప్రత్యేక వ్యూహం రచించి డివిజన్కు ఇద్దరేసి మంత్రుల చొప్పున 10 పోలింగ్ కేంద్రాలకు ఒక్క ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నేతను ఇన్ఛార్జిగా నియమించారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, అలాగే సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదంటూ ఆ పార్టీ బాకీ కార్డుల ప్రచారం బీఆర్ఎస్ విస్తృతంగా చేస్తుంది. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. స్వయంగా కేటీఆర్ఏ అన్ని తానే వ్యూహాలను రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు నిర్వహించారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించినా కేవలం పార్టీ ముఖ్యులకు మాత్రమే దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హరీష్ రావు తండ్రి మరణించడంతో ప్రచార బాధ్యత మొత్తం కేటీఆర్ని చూసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించి తెర వెనుక మంత్రాంగం నడుపుతోంది. ఇలా పలువురి మద్దతు కూడగట్టింది. జూబ్లీహిల్స్లో మనుగడ కోసం బీజేపీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తుంది. ముక్కోణపు పోటీలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తుంది. బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నా ఇతర ఓటర్ల ఐక్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. మొత్తానికి ఎన్నికల్లో ఏ పార్టీ బలం ఎంత, గెలుపు ఎవరిది అనేది తెలియాలంటే మాత్రం ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి ఎవరు గెలుస్తారా ఏందని. ఏమైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే ప్రచారానికైతే తెరపడింది. మళ్ళీ ఈ నెల 11న పోలింగ్ ఉంది. 14వ తేదీన ఫలితం వెలువడనుంది. ఓవరాల్గా ఏమంటారు? టోటల్గా ఈ ప్రచారం నిన్న ఈ గత కొద్దిసేపటి క్రితం ముగిసినప్పటికీ కూడా హోరాహోరీగా ప్రచారం జరిగింది. దీని తాజా అప్డేట్ ఏంటి? ఒక ఉత్కంఠ జూబ్లీ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అయితే ఉప ఎన్నికలు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ప్రధానంగా అయితే చెప్పాలి. మరి కూడా కొన్ని చూసాము. సో ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఈ 2 పార్టీలను కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉంది. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి ఇటు కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం కనిపించలేదు అని చెప్పేసి అలాగే కిషన్ రెడ్డి మీద కూడా అనేకమైనటువంటి కీలకమైనటువంటి హాట్ కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఎలాగే బీఆర్ఎస్, బీజేపీ 2 కూడా దోస్తీలని వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కలిసే ఇటు బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ కూడా ఇటు కలిసి పనిచేస్తుందని చెప్పేసి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చూశాము. అలాగే ఇటు కిషన్ రెడ్డి గానీ అలాగే కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సో విమర్శనాస్త్రాలు అయితే సంధించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఈ ప్రచారంలో ముఖ్యంగా నేతలని విమర్శనాస్త్రాలు బాగా సంధించుకున్నారు. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ కొన్ని హామీలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ హామీల్లో భాగంగానే ఇటు 14,000 ఇల్లులు కూడా మేము ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వస్తే హామీ అలాగే బీజేపీ తమతో
సాధ్యమని చెప్పేసి బీజేపీ ప్రచారం చేసింది. ముస్లిం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కావాలని ఇలా అనేకమైనటువంటి ఇటు విమర్శలు చేయడము, అలాగే పర్సనల్ గా టార్గెట్ చేయడము, అనేకమైనటువంటి ప్రచారాలు అయితే కొనసాగాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళతో అయితే ఈ ప్రచారానికి తెరపడిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రచారం తర్వాత ఇప్పటి నుంచి అయితే మైకులు బంద్ కానున్నాయి. సో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇటు కాంగ్రెస్ కు గానీ అటు బీఆర్ఎస్ కు గానీ ప్రధానమైనది అని చెప్పాలి. ఎందుకంటే ఈ విజయం అనేది కాంగ్రెస్ కి ముఖ్యంగా గతంలో చూసుకుంటే హైదరాబాద్ లో ఏ ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి చూసాం మనం ఎన్నికల్లో. సో మొత్తం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ మీద పట్టు సాధించలేదని చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్ లో పట్టు కోల్పోలేదని చెప్పాలి. సో బీఆర్ఎస్ మరొకసారి ఈ విజయంతో మళ్ళీ మేము ట్రాక్ లోకి వచ్చాము, రేసులోకి వచ్చామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కు చెప్పాలి, బుద్ధి చెప్పాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది. సో బీఆర్ఎస్ తమదే గెలుపు అని చెప్పేసి సర్వేలన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇటు సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ చెబుతుంది. తప్పకుండా గెలిచేది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ మాత్రము తన వంతు తాను పాత్ర అయితే పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా మూడు పార్టీలు కూడా ప్రధానంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఈ ప్రచారాన్ని అయితే ముగించారని చెప్పాలి. ముఖ్యంగా 11వ తారీఖున ఈ ఎన్నికల పోలింగ్ అయితే జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అంటే ఇప్పుడే ఎన్నికల ప్రచారానికి తెరపడిన తర్వాత ఎటువంటి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎటువంటి ప్రచారం చేయొద్దు, ఎటువంటి ఓటింగ్స్ చేయొద్దు, అలాగే అరెస్ట్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. వాటిని అతిక్రమిస్తే తప్పకుండా చట్టరీత్యా నేరం కాబట్టి అని చెప్పేసి దానిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి, స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరోవైపు ఇటు 11వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 14వ తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ముఖ్యంగా ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే ఈ పోటీ కొనసాగే అవకాశం ఉంది. అది ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, ఈ రెండింటి మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ నడిచే అవకాశం కనిపిస్తుంది. సెంటిమెంట్ వర్సెస్ ఇటు డెవలప్మెంట్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేశాము, ఇంకా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెబుతుంటే, మరోవైపు ఇటు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ చెబుతుంది. సో మాగంటి సునీత బరిలోకి ఇటు దిగుతున్నారు, అటు నవీన్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నాడు కాంగ్రెస్ తరఫున. కాబట్టి ఇటు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం కూడా కొంచెం మేర కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇటు డెవలప్మెంట్ చేసింది అని చెప్పుకుంటుంది, చేస్తానని చెప్పేసి చెప్తుంది. కాబట్టి అటు కాంగ్రెస్ కూడా కొంచెం మేర వైపు కూడా ఓటర్లు చూసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ అయితే ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఎవరు గెలుస్తుంది మాత్రము సర్వేలు ఎలా ఉన్నప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా 14వ తారీఖు ఏదైతే ఫలితాలు వెలువడించడానికి సర్వేలన్నీ కూడా తారుమారయ్యే అవకాశం మనకి కనిపించే ఛాన్స్ ఉంది. సో సర్వేలన్నీ కూడా ఎప్పుడు కూడా సేమ్ జరుగుతాయని చెప్పేసి కూడా మనం చెప్పలేం. కాబట్టి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రము నవంబర్ 14th వరకు మాత్రం వెయిట్ చేయవలసి ఉంటుంది. రైట్ చిన్నబాబు, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.